హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనము బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్గా బ్రెడ్ పీసెస్ నేను 6 పీసెస్ తీసుకున్నాను అండి. మన ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేను మాత్రం 6 పీసెస్ తీసుకున్నాను. 6ని చుట్టూ ఉన్న లేజర్లని తీసేసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ చుట్టూ ఉండే లేజర్స్ అనేవి ఉంటే బ్లాక్ కలర్లో వస్తుందండి. మొత్తం 6 పీసెస్ని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ద్రాక్ష, జీడిపప్పు డీప్ ఫ్రై చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి, నేను వేసుకోవచ్చు. నేను మాత్రం ద్రాక్ష, జీడిపప్పు, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసుకుంటున్నాను. వీటిని తీసి పక్కన పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకోవాలి. దీంట్లో ఆయిల్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి నేను కొంచెమే ఆయిల్ తీసుకుంటున్నాను. మళ్ళీ పాడవుతుంది కదా వేరే దాంట్లో వాడుకోవాలంటే. సగం ముక్కలు వేసుకొని బ్రెడ్ పీసెస్ సగం వేసుకున్న తర్వాత వాటిని డ్రీ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అటు ఇటు మార్చుకోవాలండి. కొంచెం బ్లాక్ వచ్చిందంటే మనకు బ్రెడ్ హల్వా కలర్ అనేది చేంజ్ అవుతుంది, టేస్ట్ కూడా మారుతుంది. అందుకు కాబట్టి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకే వేయించుకోండి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువగానే బ్రెడ్ పీసెస్ ఎక్కువగా వేగాయి, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. కానీ చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ కూడా అండి. మనము మిల్క్ వాడతాం కదా, అందుకు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మిగిలిన సగం కూడా మళ్ళీ వేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. వెండి వేగిన తర్వాత ఇలా ఉంటాయి బ్రెడ్ పీసెస్. ఇప్పుడు మనం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 1 కప్పు షుగర్ పోసుకుందాము. అంటే ఆ పీసెస్కి నాకు ఆ కప్పుతో షుగర్ సరిపోయిద్ది. అదే కప్పుకి కొంచెం వెల్త్గా వాటర్ తీసుకోవాలి. అంటే మనకి అంత ఎక్కువ పాకం లైట్గా రావాలి కాబట్టి తీగ పాకం, అందుకోసం కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను నేను. మనకి బ్రెడ్ పీసెస్ అనేవి దాంట్లోనే ఉడకాలి కదా, అందుకోసం కొంచెం తీగ పాకం అంటే మనకి గులాబ్ జాముల పాకం వచ్చేంత వరకు కూడా అవసరం లేదు. పంచదార కరిగిన తర్వాత బ్రెడ్ పీసెస్ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి బ్రెడ్ పీసెస్ అనేవి కొంచెం మెత్తగా అవి మనకి లేజర్ లాగా రావాలి బాగా. అందుకోసం అండి అవి బాగా వినికిపోయేంత వరకు కలుపుకుంటూ బ్రెడ్ పీసెస్ని మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం పాలు పోసుకుందాము. పాలలో కొంచెం ఉడికేసరికి ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది. మనకి ఆ కప్పుతో మనము పంచదార ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పు నిండా పాలు తీసుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి తురుము యాడ్ చేశాను, దాన్ని వీడియో తీయడం మర్చిపోయాను. యాలకుల పొడి, కొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి, బాగా దగ్గర పడేంత వరకు. ఇప్పుడు ద్రాక్ష, జీడిపప్పు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. మన ఇష్టం అండి, ఇంకా బాదం పప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ద్రాక్ష, జీడిపప్పు, యాలకుల పొడి, కొబ్బరి తురుము కూడా స్కిప్ చేయొచ్చు ఇష్టం లేకపోతే. జీడిపప్పు, ద్రాక్ష మాత్రం వేసుకోవాలి. నా దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి కొబ్బరి తురుము అన్నీ యాడ్ చేశాను నేను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం గట్టిపడేంత వరకు వేయించుకోవాలి.
ఒక్కసారి తిన్నా మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత టేస్టీగా ఉంది. నేను ఫస్ట్ టైమే చేశాను కదా! కానీ చాలా బాగొచ్చిందండి టేస్టీగా. చూడండి ఇలా దగ్గర పడేంత వరకు ఉంచుకొని వేరే కప్‌లోకి తీసుకుందాము. ఆ ప్యాన్‌లో ఉంచితే గట్టిగా అయిపోతుంది కదా! వేరే కప్‌లోకి తీసుకుందాం మనం. చూడండి బ్రెడ్ కలర్ ఏం నేను ఎయలేదు ఫుడ్ కలరు. అది మామూలుగా దాని కలరే చూడండి. చూస్తుంటేనే తినాలనిపించే అంత కలర్ కూడా బావుంది. ఆహ్, ప్లీజ్ అండి ఛానల్‌ని స్కిప్ చేయకుండా చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.